హాయ్ కిడ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మనకెంతో ఇష్టమైన తెనాలి రాముని స్టోరీ నెంబర్ 5 చూద్దాం. ఒకరోజు ఒక విదేశీ వ్యాపారి రాజా కృష్ణదేవరాయల కోటలోకి వచ్చారు. అతడు 3 ఒకేలా కనిపించే బొమ్మలను రాజుకు అందజేశాడు మరియు వాటిలో తేడా కనుగొనమని సవాలు విసిరాడు. రాజు చాలా ప్రయత్నించారు, కానీ తేడా ఏమిటో అర్థం కాలేదు. కోర్టులోని మంత్రులు కూడా విఫలమయ్యారు. అప్పుడు మన తెనాలి రామకృష్ణ పిలిచారు. తెనాలి బొమ్మలను పరిశీలించి ఒక సన్నని తీగ తెచ్చి మొదటి బొమ్మ చెవిలో ఉంచాడు. తీగ రెండో చెవిలో నుంచి బయటకు వచ్చింది. రెండో బొమ్మ చెవిలో పెట్టగా తీగ పెదవుల దగ్గర పడింది. మూడో బొమ్మ చెవిలో పెట్టగానే తీగ లోపలే ఉండిపోయింది. అప్పుడు తెనాలి రామకృష్ణ ఈ బొమ్మల రహస్యార్థాన్ని వివరించాడు. మొదటి బొమ్మ చెవి ద్వారా పడి మరో చెవి నుండి బయటకు వచ్చింది, అంటే వినగానే ఏ మాత్రం జ్ఞాపకం పెట్టుకొని వ్యక్తి అన్నమాట. రెండో బొమ్మ చెవి ద్వారా పడి నోటి ద్వారా బయటకు వచ్చింది, అంటే వినగానే ఇతరులకు చెప్పే గుసగుసలు వేసే వ్యక్తి అన్నమాట. మూడో బొమ్మ చెవి ద్వారా వెళ్ళి లోపలే ఉండిపోయింది, అంటే విని అర్థం చేసుకొని విశ్వసనీయంగా ఉంచగలిగే తెలివైన వ్యక్తి. విదేశీ వ్యాపారి తెనాలి రాముని తెలివిని మెచ్చుకొని బహుమతి ఇచ్చాడు.